నేను ఎవరిని? హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా వచ్చిన 'షారుఖ్ ఖాన్' మూవీ 'జవాన్' స్టోరీ అయితే తెలుసుకుందాం. సో, అసల విక్రమ్ రాథోడ్ పేరుతో వాళ్ళ కొడుకు ఇదంతా చేయకపోతే అసలు స్టోరీ ఎలా ఉండేది? సో, అసలు కథ ఏంటి? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. లక్ష్మి, ఈరం, ఇష్రాక్, కల్కి, హెలానా అండ్ జాన్వి అనే 6 ఖైదీలతో కూడిన ఒక ముంబై మెట్రోని అయితే హైజాక్ చేస్తారు. ఆజాద్ థీమ్ అనమాట ఇది. ముంబై మెట్రోలో ఉన్న ప్రయాణికుల్ని ఆళ్ళ ప్రాణాలకు బదులుగా 40,00,00,000 పంపిణీ చేయమని వ్యవసాయ మంత్రిని అడగడానికి అతను ఎనర్జీ అధికారి నర్మదా రాయ్‌తో అయితే చర్చలు జరుపుతాడు. నర్మదా రాయ్ ఎవరో తెలుసుగా? నయనతార. సో, గ్లోబల్ ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ తన కుమార్తె ఆలియా బందీలో ఒకరని తెలుసుకొని ఈ ఒప్పందానికి నిధులు సమకూర్చడానికి అయితే అంగీకరిస్తాడు. దేశంలోని 7,00,000 మంది పేద రైతుల రుణమాఫీకి ఆ డబ్బుని విరాళంగా ఇవ్వాలని ఆజాద్ అయితే ప్లాన్ చేస్తాడనమాట. సో, ఆజాద్ అండ్ అతని ముఠా రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఈ నిధులను బదిలీ చేసి తప్పించుకుంటారు. సో, ఆలియా ద్వారా అతను తన పేరుని విక్రమ్ రాథోడ్ అని కాళీకైతే వెల్లడించమని అయితే చెప్తాడు. సో, ఆజాద్ నర్మద ఆమె చిన్న కుమార్తె సూచీనైతే కలుస్తాడు. సో, వారు మ్యారేజ్ అయితే చేసేసుకుంటారు. ఇక ఆజాద్ అతని ముఠా తదుపరి ఆరోగ్య మంత్రిని కిడ్నాప్ చేసి ఆరోగ్య మంత్రి ప్రాణానికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని అయితే డిమాండ్ చేస్తాడు. అవస్థాపన వెంటనే అప్‌గ్రేడ్ చేయబడిందని ఆజాద్ అండ్ అతని గ్యాంగ్ మళ్ళీ తప్పించుకుంటారు. అది చేసిన వెంటనే ఆజాద్ టీమ్ అయితే మళ్ళీ తప్పించుకుంటారు. మళ్ళీ పెళ్లి తర్వాత నర్మదా ఆజాద్ యొక్క నిజమైన గుర్తింపుని కనుగొంటదని సో, ముందే చెప్పేయాలనుకుంటాడు. కానీ కాళీ సోదరుడు మనీష్ ఆ జంటను పట్టుకొని హింసిస్తాడు. ఆజాద్ అతని డోపల్ గేంజర్ విక్రమ్ రాథోడ్ అయితే రక్షిస్తాడు. సో, నర్మదా జైలులో ఆజాద్ సహచర ఖైదీగా మారు వేషంలో అయితే ఎదుర్కొంటది. సో, తన గురించి పూర్తిగా తెలుసుకోవాలని అయితే అక్కడికెళ్ళద్ది. ఇక్కడే ఆమె ఆజాద్ అండ్ విక్రమ్‌ల అనుబంధం గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుంటది. ఇక 1986లో కెప్టెన్ విక్రమ్ రాథోడ్ ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆప్స్ యూనిట్‌లో కమాండోగా అయితే ఉంటాడు. సో, అతను ఒక ఆపరేషన్ అయితే ఎళ్తాడు. దీనిలో అతని బృందం ఆయుధాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రాణ నష్టాన్ని అయితే ఎదుర్కొంటది. విక్రమ్ అతని బృందం ఆయుధాల సరఫరాదారునిగా ఉన్న యువ కాళీపై అయితే సో, కేసు పెడతాడు. అదే రోజు రాత్రి కాళీ విక్రమ్ అతని భార్య ఐశ్వర్యపై దాడి చేసి వారిని వేరు చేసి విక్రమ్‌ని విమానం నుండి అయితే కాల్చేస్తాడు. తనను బెదిరిస్తున్న కాళీ పేరర్‌లో ముగ్గురు పోలీసులను చంపినందుకు ఐశ్వర్యకు జైలు శిక్ష అయితే పడింది. సో, విక్రమ్ జాతిద్రోహిగా అయితే ప్రకటించబడతాడు. ఐశ్వర్య జైల్‌లో వారి బిడ్డ ఆజాద్‌కైతే జన్మనిస్తది. సో, ఆజాద్‌కి 5 ఏళ్ళు నిండినప్పుడు ఐశ్వర్య తన తండ్రి నిర్దోషత్వాన్ని నిరూపించి అణగారిన వారికి న్యాయం చేయమని అయితే కోరిద్ది. సో, ప్రపంచానికి తెలియని విక్రమ్ దాడిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ జ్ఞాపకశక్తి అయితే కోల్పోతాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక గిరిజన సమూహం అతన్నయితే కనుగొని రక్షిస్తదనమాట. ప్రస్తుతం నర్మదా యొక్క సబార్డినేట్ ఇరానీ కాళీ పేరర్‌లో ఉన్నట్లయితే వెల్లడైద్ది. సో, అతను వారందరిని కాల్చడానికైతే ప్రయత్నిస్తాడు. ఎదురు కాల్పుల్లో లక్ష్మి అయితే చనిపోద్ది. ఆజాద్ ఇరానీని చంపి కాళీ ట్రక్కులను దొంగిలిస్తాడు. సో, అతని తండ్రి, అతని బృందం, అతని తండ్రి స్నేహితులైతే చేరుతారు. ట్రక్కులోని రాబోయే ఎన్నికల కోసం డబ్బు ఉంటుంది. అవి కాళీ రాజకీయ ఆశయాలను పెంచడానికి ఉపయోగించబడతాయి. సో, విక్రమ్ అతని బృందం కాళీ అనుచరులచే బంధించబడతారు. ఆజాద్ ఒక వీడియోను ప్రజలకు విడుదల చేసి తాను ఓటింగ్ యంత్రాలను దొంగిలించానని అయితే దాంట్లో వీడియోలో అయితే చెప్పాడు. గాలి, నీటి కాలుష్యానికి కారణమైన దేశంలోని 253 కర్మాగారాలను మూసివేయాలని డిమాండ్ అయితే చేస్తాడు ఆ వీడియోలో. సో, కర్మాగారంలో ప్రభుత్వం సీల్ చేస్తది. కాళీ వస్తాడు. ఒక పోరాటం జరుగుతుంది. దీనిలో విక్రమ్ చివరికి తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందుతాడు. తన తండ్రి కొడుకు పోరాడతారు. కాళీనైతే ఉరి తీస్తారు. కొన్ని నెలల తర్వాత ఎస్టీఎఫ్ అధికారి మాధవన్ నాయక్ ఆజాద్ తన మిషన్‌ని పూర్తి చేయడంలో అతనికి సహాయం అయితే చేస్తాడని అయితే ఒక వీడియో రివీల్ అవుద్ది. స్విస్ బ్యాంకులను లక్ష్యంగా చేసుకొని అతనికి ఒక కొత్త మిషన్ అయితే అప్పగిస్తాడు. ఇదే ఎండింగ్ కార్డ్. సో, అసలు ఆళ్ళ తండ్రి నిజంగా చనిపోయి ఉంటే ఈ కార్యాలన్నీ వీళ్ళ తల్లి చెప్పకపోతే చేయగలడా? లేదా? అనేది ఒక చిన్న డౌట్ అయితే చాలా మందికి వచ్చుంటది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ తిను ఉరేసేటప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలియకపోతే నిజంగా ఉరేసి చనిపోతే అసలు ఇంత స్టోరీ కూడా జరగదు కదా! ముందే స్టోరీ అయితే ఫినిష్ అయిపోద్ది. సో, ఒక రివెంజ్ స్టోరీగా మిగిలిపోద్ది. కాళీ గైక్వాడ్ ఆయుధాల సరఫరాలో అయితే కింగ్‌లా బతికేవాడు. సో, అలాంటిది అటర్ ఫ్లాప్ చేస్తాడు 'షారుఖ్ ఖాన్' అనమాట. సో, స్టోరీ అయితే చాలా బావుంటది. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అనమాట. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన 'షారుఖ్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానెల్ తప్పకుండా